ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఒక బ్రిడ్జ్ లాగా వారధి లాగా నేను పనిచేస్తాను అంటూ దిల్ రాజు కొద్దిసేపటి క్రితం హాస్పిటల్ దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. రాజుకున్న ఈ వివాదాన్ని చల్లార్చేందుకు దిల్ రాజు చొరవ చూపిస్తున్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. సంధ్యా థియేటర్ ఘటన పరిణామాల్ని భుజాన వేసుకున్నారు ఇప్పుడు దిల్ రాజు. మొత్తంగా 3 అంశాలపై ఆయన ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చారు. అది నెంబర్ 1, బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీ పరంగా అన్నీ చూసుకుంటామన్న భరోసానిస్తున్నారు. ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ ఎటో చూస్తుంది, ఇండస్ట్రీ పరంగా ఏం చేయాలనేది మేము ఆలోచిస్తున్నాము అంటూ ఆయన ఒక మాట చెప్పారు. నెంబర్ 2, ప్రభుత్వము ఇండస్ట్రీ మధ్య సమస్య లేని ఒక రూట్ని, ఒక పాత్ని నేను సెట్ చేస్తాను అని చెప్పే ప్రయత్నం చేశారు. నెంబర్ 3, అల్లు అర్జున్తో ఇంకా కలవలేదు, అల్లు అర్జున్తో కలుస్తాను. ఆల్రెడీ అమెరికా నుంచి రాగానే సీఎంని కలిసి వచ్చాను మార్నింగ్. సో సీఎం చెప్పిన మేరకే ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి ఇక్కడ పరామర్శించాను. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. భరోసా ఇచ్చాను, వాళ్ళకి ఏదో జాబ్ ఇద్దామన్న ఆలోచన చేస్తున్నాను. దానికి సీఎం గారు కూడా ఓకే మంచి పని అని చెప్పారు. సో అందుకని ఇక్కడికి వచ్చాను. రేపు అల్లు అర్జున్తో కలుస్తాను, ఆ తర్వాత మళ్ళీ సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. సో కావాల్సిన సమన్వయం చేస్తాను అంటూ దిల్ రాజు కొద్దిసేపటి క్రితం హాస్పిటల్ దగ్గర నుంచి మాట్లాడుతూ చెప్పారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అయితే త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి సినీ ఇండస్ట్రీ ప్రముఖులు భేటీ కాబోతున్నారని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సీఎంని కలిసి మాట్లాడారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. త్వరలో ఇండస్ట్రీ పెద్దలతో కలిసి వస్తాను అంటున్నారు దిల్ రాజు. అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు దిల్ రాజు. ఓకే చెప్పారు దానికి సీఎం. నెక్స్ట్ బ్రేకింగ్, స్పెషల్ షోలు టికెట్ల రేట్లు పెంపుపై ఇప్పటికే ప్రభుత్వం నో చెప్పేసిన విషయం తెలిసిందే. అయితే సంక్రాంతి సినిమాల విడుదల నేపథ్యంలో ఇండస్ట్రీలో ఒక అంతర్మథనం మొదలైంది. రేపో మాపో సీఎంతో భేటీలో ఇదే అంశంపై ప్రధాన ఎజెండాగా చర్చించే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వము ఇండస్ట్రీకి అండగా ఉంటుంది అని దిల్ రాజు నమ్ముతున్నారు. సమస్యలు లేని పరిష్కారానికి ఒక రూట్ సెట్ చేస్తా అంటున్నారు దిల్ రాజు. మరొక బ్రేకింగ్, సంధ్యా థియేటర్ ఘటనపై ఇప్పటికే రేవంత్ తోటి దిల్ రాజు చర్చించారు. పుష్ప హీరో అల్లు అర్జున్తో కూడా దిల్ రాజు మాట్లాడతానంటున్నారు. ఇద్దరి మధ్య వారధిగా ఈ ఇష్యూని సమన్వయం చేస్తాను అంటున్నారు దిల్ రాజు. అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం. సీఎం గారు ఒకటే చెప్పారు, ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఎఫ్డీసీ ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది. అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో సీఎం గారు అపాయింట్మెంటు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్నీ తొందరలోనే సమస్యపోయేలాగా రూట్ వేస్తుంది. రాత్రి వచ్చి ఇప్పుడు సీఎం గారిని కలిశాను. సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్పాను. తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను, ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్గా. కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను. అదే నా డ్యూటీ.